హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ర్యాంక్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి పొలం గట్ల పైన మామిడి మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఏ టైపు వేసుకుంటే మన పక్క పొలానికి నీడ అది తగలకుండా ఉంటుంది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చి ప్యాడీ ల్యాండ్ మీకు కనిపిస్తుంది కదా. ఇది గట్టు వచ్చి 6 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది. మనకు 5 అడుగులు మించి పైన ఉన్న వాటిలో మనం నిమ్మ, తర్వాత వచ్చి దానిమ్మ, మామిడి ఇలా వేసుకోవచ్చు. మామిడి వేసేటప్పుడు ఈ అంటుకట్టిన మొక్కలు మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే మామిడి చెట్లు పెద్ద వృక్షాలు అవుతాయి కాబట్టి అవి పెద్ద ఎదిగితే పక్కన ఉన్న ప్యాడీకి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంటుకట్టినవి అయితే పెద్దగా చెట్లు అవ్వవు. మనం ఏదైతే 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు గట్టు ఉంటుందో గట్టుకు మాత్రమే సరిపోతాయి అన్నమాట. అలాగే దానిమ్మ, అలాగే జామ ఇలాగ అంటుకట్టినవి మనం వేసుకున్నట్టయితే మనకి గ్రోత్ అనేది గట్టుకు సరిపడా అయితే ఉంటుంది, మనకి క్రాప్ కూడా బాగుంటుంది. మీకు ఇక్కడ చూడండి, నేనైతే 4 మొక్కలు అనేది వేసానండి. ఈ 4 మొక్కలు వేసాను. మనకి ఎప్పుడైనా అంటుకట్టినవి వేసుకున్నప్పుడు పక్కన మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది వచ్చి మెయిన్ స్టెమ్ అనమాట. ఈ స్టెమ్మలు మనం కట్ చేసేసుకోవాలి. అప్పుడు నేను అలా వేసాను, బ్రతికిన తర్వాత కట్ చేసేద్దామని చెప్పి. ఏదైతే మదర్ స్టెమ్ అని అంటాము అది దానికైతే వచ్చింది పిలకది. ఇది మనకు అవసరం లేదనమాట. ఈ పిలకలు తీసేసేయాలి కింద. ఇవి మ్యాక్సిమం మనకి ఏదైతే జాయింట్ ఉంటుందో అంటు మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత అంటుకట్టిన మొక్కలు వాటికి జాయింట్ దగ్గర వరకు మనం భూమిలో కప్పెట్టాలండి. నేను అలానే కప్పెట్టాను, కానీ ఆ మధ్యన వర్షాల వల్ల పైన ఒక 2 అంగుళాలు మట్టి కొట్టుకుపోయింది. ఈ గొట్టె ఇలా ట్యాపర్గా ఉండడం వల్ల అందువల్ల మనకి ఈ పిలకలు అనేది రావడం జరిగింది అనమాట. అది తీసేసాను ఫ్రెండ్స్. అలా తీసేస్తే మనకి అసలు ఆయన కొమ్మ ఏదైతే ఉందో అంటుకట్టిన కొమ్మ అది వచ్చి ఏ రకం వేస్తే ఆ రకం, బంగినబిల్లి అయితే బంగినమల్లి, కలెక్టర్ అంటే కలెక్టర్, ఇలాగా ఆ క్రాప్ అనేది ఆ కొమ్మ ఇది క్రాప్ అనేది బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ చివర్లు అనేది వస్తుంది. దీనికి కూడా నేను తీయలేదనమాట, మదర్ స్టెమ్ తీయలేదు. ఇప్పుడు కట్ చేసేస్తాను. చూడండి, మొక్క బతికింది కదా. ఇది మనం కట్ చేసేసుకోవాలి. మామూలుగా అయితే నీట్గా కత్తిరితో కట్ చేసుకోవాలి, కట్టర్తోని. నేనైతే మామూలుగా విరిచేస్తున్నాను, పర్లేదు, మొక్క దిట్టంగానే ఉంది. మనకి ఇక్కడ వరకు కప్పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ జాయింట్ వరకుని. ఈ చిగుర్లు కూడా బాగున్నాయి, ఇలా గుబురుగా వస్తాయి, ఎందుకంటే పెద్ద చెట్లు అవ్వవు కాబట్టి. మహా అయితే ఒక 8 అడుగులు 10 అడుగులు వెడల్పు వస్తాయి. పెద్ద చెట్లు అవ్వాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మనం చాలా క్రాప్ అయితే తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ట్రాగా పొలంలోకి వచ్చే కొమ్మల్లో కూడా మనం కత్తిరించుకున్నట్టయితే ఒక షేప్ అనేది ఉండి మిగతా పొలానికి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఇది వచ్చి దూరం వచ్చి మీకు చెప్పనవసరం లేదు. మీకు ఒక 12 అడుగులు వెడల్పు పెట్టుకుంటే మొక్కకి 12 అడుగులు సరిపోతుంది. ఇలాగ మనం వ్యవసాయ భూమిలో ఉన్న గట్లు వెంబడి కూడా ఏదన్నా దానిమ్మ కానీ, జామ కానీ, మామిడి కానీ ఇలా కొన్ని రకాల మొక్కలు వేయడం ద్వారా అదనంగా కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందండి. మీరు మీ వ్యవసాయ భూమిలో ఏమైనా గట్లుంటే గట్లు వెంబడి ఎలాంటి మొక్కలు వేశారనేది తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి అగ్రికల్చర్ వీడియోస్ కోసం ఒక ప్లేలిస్ట్ పెట్టి అందులో వీడియోస్ అయితే పెట్టానండి. ఛానల్లోకి వెళ్ళి అగ్రికల్చర్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మామిడి రకాల్లో మీకు ఏ మామిడి రకం అంటే ఇష్టం, మీరు ఏ రకం మామిడి పళ్ళు తినడానికి ఇష్టపడతారు అనేది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.